మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ గారు మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. చంద్రకుమార్ గారు చెప్పండి సార్. జ్యుడిషియల్ కమిషన్ పరిధి ఏంటి? అంటే జ్యుడిషియల్ కమిషన్ ఒకవేళ నిర్ణయం తీసుకుంటే దాని ప్రభుత్వం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలా? ప్లస్ ఈ విచారణలకు ముఖ్యమంత్రితో సహా మాజీ ముఖ్యమంత్రులతో సహా ఎంతటి పెద్దవాళ్ళైనా అటెండ్ కావాల్సిందేనా? రూల్స్ ఏం చెప్తున్నాయి సార్? లీగల్ జ్యుడిషియల్ కమిషన్ కు సివిల్ కోర్టు అధికారాలు ఉంటాయి. ఓకే, సివిల్ కోర్టు అధికారులప్పుడు కోర్టు ఎట్లయితే సాక్షుల్ని కానీ విచారిస్తారా, లేక ప్రతివాదుల్ని కూడా కోర్టుకు పిలిపించడానికి కోర్టుకు ఎట్లయితే అధికారులు ఉంటాయో జ్యుడిషియల్ కమిషన్ కూడా అటువంటి అధికారాలే ఉంటాయి. ఓకే, సమన్స్ ఇస్తారు. సమన్స్ ఇచ్చినప్పుడు సమన్స్ సర్వ్ చేసినప్పుడు వాళ్ళు తప్పనిసరి హాజరు కావాలా. ఒకవేళ వాళ్ళు హాజరు కానట్లయితే వీళ్ళు కూడా వాళ్ళ మీద వారెంట్స్ ఇవ్వడము, తదితర చర్యలు తీసుకోవడానికి కమిషన్ కూడా అధికారాలు ఉంటాయి. ఓకే, కాబట్టి హాజరు కావాల్సి ఉంటుంది. అయితే దాన్ని వాళ్ళు రకరకాల కారణాల చేత హైకోర్టులలో ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుంది. జనరల్ గా ఏం జరుగుతుందంటే ఇలాంటి కేసుల్లో, అది ఈ ఒక్క కేసు గురించి కాదు, చాలా కేసుల్లో ఏం జరుగుతుందంటే టెక్నికల్ కారణాలు చూపించుకుంటూ సంవత్సరాల తరబడి దాని విచారణను వాళ్ళు పొడిగిస్తూ పోతా ఉంటారు. అనేక అంటే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈ దేశంలో ఒక రకంగా ఇబ్బందికరమైన విషయం, బాధపడవలసిన విషయం ఏంటంటే ఎంతటి పెద్ద ఆర్థిక నేరస్తులైతే అంతటి పెద్ద పెద్ద వకీళ్లు వాళ్ళ కేసులు చేయడానికి ముందుకు వస్తారు. అందులో వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయల ఫీజులు వస్తాయి. లక్షల కోట్లు కాబట్టి తమ మేధా సంపత్తిని అంతా కూడా ఇలాంటి నేరస్తుల, ఆర్థిక నేరస్తుల్ని రక్షించడం కోసం ఉపయోగిస్తూ ఉంటారు. అందులో ఇంకొక విషయం నేను చెప్పి ముగిస్తాను. ఇంకొక విషయం ఏంటంటే నేను చాలా సందర్భాల్లో నా ఆర్డర్స్లలో రాశాను, అదే విధంగా చాలా మీటింగ్స్ లలో చాలా చోట్ల చెప్పాను. వాస్తవం చెప్పాలంటే ఇది ఎక్కడైతే అవినీతి జరిగిందో, ఈ ఒక్క కేసులో కాదు, ఏ కేసులో అయితే అవినీతి జరిగిందో, ప్రజల డబ్బును, ప్రజల సంపదను వేల కోట్ల లోపల దోచుకున్నారో వాళ్ళ నుంచి ఆ డబ్బును వసూలు చేసేటటువంటి విధంగా, రికవరీ చేసేటటువంటి విధంగా, ఆర్థిక నేరస్తులు శిక్షించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. అవసరమైతే ఆ రూల్స్, చట్టాలు ఆ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మార్చుకోవచ్చు, వాళ్ళ చేతులు కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళు దోచుకున్న సంపద ఎక్కడైతే రాజకీయ నాయకులు కావచ్చు, అవినీతి పనులు కావచ్చు, వేల కోట్లు, లక్షల కోట్లు దోచుకుంటున్నారో వాళ్ళ నుంచి ఆ డబ్బు మనం రికవరీ చేసే పరిస్థితి ఉండాలా. లేదు ఊరికే మనం విచారణ చేసి ఏదో చేస్తున్నాము, సంవత్సరాల తరబడి విచారణ జరుగుతున్నది, వాళ్ళ ఆస్తులు అనుభవిస్తున్నారు, 70-80 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎవరికి ఎక్కడ ఉంటారో ఏం తెలియదు పరిస్థితి. సో దీనివల్ల లాభం లేదు సార్. ఇప్పుడు మీరు ఒకటి, జ్యుడిషియల్ కమిటీకి ఇతర కమిటీలకి డిఫరెన్స్ ఏంటి? జ్యుడిషియల్ కమిషన్ కు ఇతర కమిషన్లకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు అంటే అప్పుడు యాక్ట్ కమిషన్, జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసేటప్పుడే అందులో దీనికి సివిల్ కోర్టు కొన్ని అధికారాలు ఉంటాయని ఉంటుందండి. ఓకే, జ్యుడిషియల్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద కమిషన్ ఫామ్ చేస్తారు, అంతేనా? చేసినప్పుడు వీళ్ళకి ఏంటంటే అందులో ఉండేటటువంటి ఒక సివిల్ కోర్టుకు సమన్స్ చేసేటటువంటి కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయి. అవన్నీ ప్రొవిజన్స్ అప్లికేబుల్ అవుతాయి.